ఫ్రెండ్స్, నేను మీ దొగ్ధ. ఈరోజు అరణ్య మూవీ గురించి మాట్లాడడానికి మీ ముందుకు వచ్చేసాను. అరణ్య ట్రైలర్ రిలీజ్ అయింది నిన్ననే. దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఈ మూవీని ఈరోస్ కంపెనీ వాళ్ళు వరల్డ్ వైడ్గా రిలీజ్ చేస్తున్నారు. మార్చ్ 26న 3 లాంగ్వేజెస్లో రిలీజ్ అవుతుంది: తెలుగు, హిందీ, తమిళ్. ఈ మూవీ డైరెక్టర్ ప్రభు సాల్మన్. ఈ మూవీని థాయిలాండ్ అడవుల్లో మరియు ఇండియా అడవుల్లో చిత్రించారు. ఇందులో బాగా ఆసక్తికరమైన విషయం ఏంటంటే, చాలా రోజుల తర్వాత అడవి మీద మూవీ వస్తుంది. రానా గురించి తెలిసిందే. రానా డిఫరెంట్ సబ్జెక్ట్స్ ట్రై చేస్తూ వస్తున్నాడు. ఈ మూవీకి కూడా చాలా కష్టపడ్డాడంట. సో ఈ మూవీ షూటింగ్ జరిగేటప్పుడు అసలు గ్యాప్ ఇచ్చేవారు కాదంట. సో కంటిన్యూగా షూటింగ్ జరుగుతూ ఉండేది. అండ్ తను చాలా నేర్చుకున్నాను, నాలో చాలా మార్పు వచ్చింది ఈ జర్నీ తర్వాత అని చెప్తున్నాడు. సీరియస్లీ మనం కూడా కొద్ది రోజులు ప్రకృతితో గడిపితే మనలో కూడా మార్పులు వస్తాయి అనుకుంటా. సరే, ఈ విషయం పక్కన పెడితే, అండ్ ఈ మూవీ స్టోరీ మనకి కూలంకషంగా అంటే సింపుల్గా ట్రైలర్లో అయితే చెప్పడం జరిగింది. అన్నట్టు ఈ మూవీలో విష్ణు విశాల్ మన తమిళ్ హీరో కూడా ఉన్నాడు. సో ఆయనది కూడా ఇందులో ఇంపార్టెంట్ ఈక్వల్ రోల్ ఉంది. సింపుల్గా ట్రైలర్లో వాళ్ళు చూపిస్తున్న స్టోరీ ఏంటంటే, ఒక 150 ఏనుగులు జీవిస్తున్న ఒక అడవిని మన రాజకీయ నాయకులు ఒక రిఫైనరీ కోసం పాడు చేయబోతూ అక్కడ ఒక రిఫైనరీ ప్లాన్ చేసుకుంటూ అడవిలోకి ఏనుగులు రాకుండా ఒక 60 కిలోమీటర్ల మేర ఒక గోడను కట్టేస్తే అప్పుడు జరిగే పరిణామాలు ఏంటి ఇందులో చూపిస్తున్నారు. ఆ రిఫైనరీలో కేవలం 500 నుంచి 600 మందికి మాత్రమే ఉద్యోగాలు వాళ్ళు ఇవ్వగలుగుతారు. కానీ ఇలాంటి వాటి పేరుతో ఇలా 500 మందికి 1000 మందికి ఉద్యోగాల పేరుతో మనం ప్రకృతిని ఎంత కావాలంటే అంత పాడు చేసేస్తున్నాము. ఇది ప్రాక్టికల్గా మనం అందరం చూస్తున్నాము. నేచర్ ఎంత పాడైపోతుందో. మనం ఏమనుకున్నామంటే నేచర్ని కదా పాడు చేసేది అనుకున్నాము, కానీ నిజానికి మనల్ని మనమే పాడు చేసుకున్నాం. మన గొయ్యి మనమే తవ్వుకుంటున్నట్టుగా ఉంది ఇది. ఎందుకంటే ప్రకృతి బాగుంటే మనము బాగుంటాము. ఇది ఇండియన్ బేస్ పాయింట్ అయితే ఇదే. ప్రకృతి బాగుంటే ప్రజలు బాగుంటారు అనేది ఇండియన్ సిస్టమ్. ఇదే హ్యూమన్ నేచర్. యాక్చువల్లీ హ్యూమన్కి అవసరమైంది కూడా ఇదే. ఇది వరల్డ్ అందరికీ అప్లికబుల్ అవుతుంది. కానీ దీన్ని అర్థం చేసుకొని ఫాలో అయ్యే ప్రజలే కరువైపోతున్నారు. అంటే అలాంటి డెసిషన్స్ తీసుకునే వాళ్ళు కరువైపోతున్నారు. కొన్ని దేశాల్లో వాళ్ళు స్ట్రిక్ట్ డెసిషన్స్ తీసుకుని వాళ్ళ నేచర్ని కాపాడుకుంటున్నారు. కానీ మన దగ్గర నేచర్ది ఇంత సంపద ఉండి పోగొట్టుకుంటున్న వాళ్ళమంటే మనమే అని చెప్పాలి ఇలాంటి సందర్భాల్లో. మరి ఇలాంటి విషయాన్ని విజువల్ రూపంలో ఒక సినిమాగా మన ముందుకి తీసుకొస్తున్నారు. ఇంకా మూవీ ట్రైలర్లో మనకి ఏమేమి చూపిస్తున్నారంటే, ఆ అడవులకి దగ్గరలో ఉండే గ్రామస్తులు దాన్ని అర్థం చేసుకొని ఏనుగులకి సపోర్ట్గా ఆ గోడను పడగొట్టడానికి ట్రై చేసినప్పుడు జరిగే పెద్ద యుద్ధం. అంటే గవర్నమెంట్కి అక్కడ ఉండే ప్రజలకి ఏనుగులకి మధ్య జరిగే ఒక పెద్ద యుద్ధం. దీంట్లో విష్ణు విశాల్ పాత్ర ఏంటంటే, తను అనుకోకుండా గవర్నమెంట్కి సపోర్ట్ చేసినట్టు అక్కడ చిత్రించబడుతుంది. కానీ చివరికి విష్ణు విశాల్ వీళ్ళకి ఎలా సపోర్ట్ చేశారు, ఇంతకీ రిఫైనరీ కట్టారా, లేకపోతే అడవిని కొట్టేశారా, లేదా అడవిని అలాగే కాపాడగలిగారా అనేది మనకు ప్రస్తుతం సస్పెన్స్. ఎందుకంటే మనం చాలా న్యూసెస్లో వింటున్నాం, అడవులు తగ్గిపోతున్నాయి, మా దాంట్లో నివసించే జంతువులన్నీ తగ్గిపోతున్నాయి, వాటి జాతులు అంతరించిపోతున్నాయి. ఈ న్యూస్లన్నీ మనం ఎప్పటి నుంచో వింటున్నాం. కానీ ఎంతవరకు మనం దాన్ని ఫాలో అవుతున్నాం అనేది మాత్రం తెలీదు. అడవుల్ని కొట్టేయకుండా ఉండడం, జంతువుల్ని కాపాడడం, ఇలాంటివి మనం ఎంతవరకు చేస్తున్నామో తెలీదు. కానీ ఇప్పుడు ఈ లాక్డౌన్ పుణ్యమాని అవైతే కొంచెం సేఫ్ అయ్యాయనే చెప్పాలి. మళ్ళీ మనం రొటీన్కి మారకముందే ఈ విషయం గురించి ఒకసారి ఆలోచించాలి. ఇంతకుముందు ప్రజలు ఎలా జీవించేవాళ్ళు అనేది కూడా ఈ ట్రైలర్లో చూపిస్తున్నారు. అంటే ఒక నిజమైన సంఘటన ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళు ఈ మూవీ తీశారు. అదేంటంటే, ఒక ఆయన అస్సాంలో ఏకంగా కొన్ని 100 ఎకరాల అడవిని ఒక ఆయన ఫామ్ చేసేసారు. అది తుఫాన్ వచ్చి ఇసుక తిన్నలాగా అయిపోయినప్పుడు ఇలా చనిపోయిన జంతువుల్ని అన్నిటినీ ఆయన చూసి చాలా చలించిపోయి
ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి ఇలా మనం అడవిని పెంచుదామండి అని చెప్తే వాళ్ళు కొన్ని మొక్కలు నాటించి ఇక్కడైతే ఇసుకల్లో అవేం బతకవు, అడవి ఏం ఫామ్ అవ్వదు అని చెప్పి వాళ్ళు చేసి నాటేసి వెళ్ళిపోయారు. కానీ ఈ వ్యక్తి అయితే ఎవరో ఉన్నారో ఆయన మాత్రం ఆ మొక్కల్ని కాపాడుతూ మళ్ళీ కొత్త మొక్కలు పెంచుతూ మొత్తము ఒకరోజు ఇలా అడవుల్లోకి ఏనుగులు వచ్చేస్తున్నాయి అని చెప్పి వాళ్ళకి న్యూస్ వస్తుంది ఫారెస్ట్ ఆఫీసర్స్కి. ఏంటి మరి అక్కడ అడవి లేదు కదా, ఏనుగుల ఊర్లలోకి వెళ్ళిపోతాయేమో అని వాళ్ళు వచ్చి చూస్తే అక్కడ అడవి ఫామ్ అయిపోయి ఉంటుంది. సో ఆయన కృషి వల్ల ఒకే ఒక్క మనిషి ఫామ్ చేసిన అడవి కొన్ని వందల ఎకరాలు ఉన్నది కేవలం అస్సాంలోనే, అంటే హ్యూమన్ మేడ్ ఫారెస్ట్ అన్నమాట. ఈ అడవి 1500 ఎకరాలుగా తయారైంది, ఇంకా దాన్ని 5000 ఎకరాలు చేయాలని ఆయన కళ. ఈ విషయాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మన హీరో ఎవరైతే ఉన్నారో దీనికి అడవికి నాంది పలికిన వ్యక్తి, వాళ్ళు ఎప్పటి నుంచో అడవిలో ఉండే జంతువులతో ఏనుగులతో స్నేహంగా ఉంటుంటారు. అండ్ ఏనుగులు కూడా మనకు తెలుసు అవి ఫ్రెండ్లీగా ఉండే జంతువులు. సో వాటితో హ్యాపీగా గడుపుతూ ఉండే ఒక మనుషులు వాళ్ళ తరతరాలకి, వాళ్ళ నెక్స్ట్ పిల్లలకి, వాళ్ళ మనవళ్ళకి వాళ్ళు అదే నేర్పించి వెళ్తారు. వాళ్ళు నేర్పించి వెళ్ళిన తర్వాత ఇలా గవర్నమెంట్స్ మారినప్పుడు, ఇలా అడవుల్ని పాడు చేయాలనుకున్నప్పుడు వీళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు ఈ నెక్స్ట్ జనరేషన్ పీపుల్, అసలు వీళ్ళు కాపాడగలిగారా లేదా, ఇది మనకి తెలియబోయేది సినిమాలోనే. ఈ మధ్య రూల్స్ వచ్చాయి కదా, సో యానిమల్స్ని హర్ట్ చేయకూడదని. సో యానిమల్స్ని పెట్టి తీసే మూవీస్ చాలా తగ్గిపోయాయి. అండ్ ఇందులో ఎక్కువగా గ్రాఫిక్స్ వాటిని యూజ్ చేసి ఉంటారు, యానిమల్స్ని వాళ్ళైతే నేరుగా హర్ట్ చేసి ఉండరు. సో ఇప్పుడు మనం చాలా రోజుల తర్వాత యానిమల్స్ ఉండే మూవీ చూడబోతున్నాం. సో ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి మనం చూడగలిగే మూవీ ఇది. దీన్ని ఎలా చిత్రించారు, దీంట్లో వాళ్ళు ఇవ్వబోయే మెసేజ్ ఏంటి, ఇది మూవీ చూసాక మనకు అర్థమవుతుంది. ట్రైలర్లో వాళ్ళు చూపించిన మెసేజ్ మాత్రం ఇలా ఏనుగుల ఇంట్లోకి వచ్చి మనుషులు వాళ్ళ ఇంటిని కూలదోసేస్తే ఎలా అనేది డైలాగ్ రూపంలో చెప్తున్నారు. ఇందులో మనం మంచి విజువల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనడానికి ట్రైలర్లో వెనక రానా దగ్గుపాటి వెనక ఒక పులి వస్తున్నట్టు చూపిస్తున్నారు. సో ఇలాంటి మోర్ సీన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నాను విజువల్ పరంగా. తమిళ్లో ఇలాంటి సినిమాలు వచ్చాయి కానీ మన తెలుగులో అయితే ఇలాంటి మూవీస్ రాలేదు, చాలా రోజులు అయిపోయింది. ఇప్పుడు ఈ మూవీ మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు ఉంటుందా, అండ్ పెద్ద పెద్ద సీన్స్ అయితే ఉన్నాయి ట్రైలర్లో. ఈ మూవీలో నటిస్తున్న హీరోయిన్స్ జోయా అండ్ శ్రియా. అది మనిషికి ప్రకృతికి మధ్య జరిగే ఈ యుద్ధం ఎలా ఉండబోతుంది మనం సినిమాలో చూసి మళ్ళీ మాట్లాడుకుందాం. ఇది ఒక రకంగా మల్టీ స్టారర్ మూవీ. సో రానా దగ్గుపాటి ఉన్నారు అండ్ విష్ణు విశాల్ ఉన్నారు. సో మూవీ అయితే హైలైట్గానే ఉండబోతుంది. బట్ మనం మూవీ చూసాకే మిగిలిన విషయాలు అయితే మాట్లాడుకోగలుగుతాం. ప్రస్తుతానికి ట్రైలర్లో ఉండే డీటెయిల్స్ అయితే ఇవే. ఇది వాళ్ళ వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.